ఫైబ్రాయిడ్స్ రకరకాలుగా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఎలాగో చూద్దాము. సో యూట్రైన్ క్యావిటీలో ఉన్నప్పుడు అంటే గర్భసంచి లోపల ఉన్నప్పుడు ఆ షేప్ అంతా పాడవచ్చు. ఎస్పెషలీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు స్పర్మ్స్ వెళ్ళడం కష్టం, కణాలు ఎంబ్రియో మూవ్మెంట్ కష్టం, ఎంబ్రియో అతకడం కష్టం. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానలేమి సమస్య అవ్వడము, మిస్క్యారేజ్ అవ్వడం అనేది కామన్ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ వల్ల బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోతుంది గర్భసంచి పొరకి. ఫైబ్రాయిడ్స్ ఎస్పెషలీ యూట్రైన్ వాల్లో, గర్భసంచి మస్కులర్ వాల్లో ఉన్న వాటిని ఏమంటాము, ఇంట్రామ్యూరల్ కదా. ఇలాంటప్పుడు కూడా క్వాలిటీ తగ్గిపోతుంది ఎండోమెట్రియంది. మరీ పల్సగుంటే గర్భసంచి పొర, అన్హెల్దీగా ఉంటే లైనింగ్, ఇంప్లాంటేషన్ చాలా కష్టంగా ఉంటుంది. దీనివల్ల వాపు కూడా ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ అంటారు, ఇవి రిలీజ్ అవ్వడము, దానివల్ల పిండం అతకకపోవడము, తర్వాత ప్లాసెంటల్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోవడం, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్ పికప్ కూడా కష్టం. ఎగ్ పికప్ అంటే అండాశయాల నుంచి అండం విడుదలైనప్పుడు ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువ ఉంటే పెల్విక్ ఎనాటమీ చేంజ్ అయిపోయింది అనుకోండి, ట్యూబ్ ఈ అండంని సరిగా పట్టుకోలేదు, అందుకని కూడా సంతానలేమి సమస్య కావచ్చు.